వెల్కమ్ టు ఏవీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి లోకల్ పోస్టులు నాన్ లోకల్ ఉద్యోగాలు అంటూ కూడా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక ఖాళీల కలంతూ నిరుద్యోగ యువత 15,000 ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం, రూరల్ ప్రాంతాలకు జూనియర్ టీచర్లు, అర్బన్ జిల్లాలకు సీనియర్లు, భవిష్యత్తులో గ్రామీణ జిల్లాల్లో యువత ఉద్యోగాలు కోల్పోయే అవకాశం అంటూ కూడా ఇక్కడ 317 జీవో గురించి రావడం జరిగిందనమాట. ఇక గిరిజన టీచర్లపై డిఎస్ ముట్టడంటూ కూడా క్లియర్గా రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రం అయితే రీసెంట్గా అయితే కొత్తగా ఒక జీవో అయితే రావడం జరిగింది. ఇది 317కి సంబంధించి అనమాట. అదేవిధంగా ఈ కొత్త జీవో వల్ల 95% లోకల్, 5% నాన్ లోకల్ నిబంధనలు అమలైతే కావడం ఏదైనా ఆరోపణలు కూడా దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. అయితే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇక ఉద్యోగుల విభజన ప్రక్రియ అయితే మొదలైందనమాట. దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని అప్డేట్స్ రావడం జరిగింది. ఇక అదేవిధంగా ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీలో 2008, 2012 సంవత్సరాల్లో డీసీకి ఎంపికైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2017 టీఆర్టీ ద్వారా ఉద్యోగులు పొందిన వారంతా జూనియర్లే. వీరితో పాటు మరి కొంతమంది సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లాలకు కేటాయించబడ్డారంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. అదేవిధంగా ఉద్యోగ ఖాళీలు సంబంధించి కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000 నుంచి 15,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువత కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా ఈ యొక్క జీవో గురించి మనకు రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి గత కొన్ని నెలలుగా కొత్త జాబ్ క్యాలెండర్ గురించి అయితే మనకి చెప్తూనే వచ్చింది. దీనికి సంబంధించి మనకైతే ప్రజెంటు అడుగులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే అర్థమవుతుంది. కొత్త జీవోస్ అదేవిధంగా ఈ యొక్క న్యూ ఇయర్లో మనకి వీలైనంత త్వరగా న్యూ జాబ్ క్యాలెండర్ సంబంధించి డిఎస్సి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా టీఎస్పీఎస్సి సంబంధించిన ప్రతి జాబ్కి సంబంధించి అయితే ప్రజెంటు గవర్నమెంట్ దగ్గర అయితే లిస్ట్ అయితే ఉందన్నమాట. ఏ క్షణాన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా మనకి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.